Ponga brega leite. ఫ్యాక్టరీ పెట్టుకోండి. ఫోటో దగ్గర అది నీదేనా? నీ దగ్గర క్లోజ్ చేసి డోర్ ఆ పక్క క్లోజ్ చేసేసి ఈ పక్క ఇంకా కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉంటాయి. 5 మార్కులు ఎగ్జామ్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంటర్ ఓన్లీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉండేది 800 కానీ కొంచెం క్వాలిటీ ఇద్దాము 350. క్వాలిటీ అప్పుడు ఊరికే డమ్ చేసుకుంటే 350 అట్లా 40-50 అనుకున్నాను. 10 రూములు ఉన్నాయి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్గా చెప్పు. అందరినీ ఇన్వైట్ ఏ కొత్త కోట్లో 574 చూడు. ఒక యూట్యూబర్ ఒక ఇన్స్టాగ్రామర్ ని నువ్వు చూపిస్తున్నావు. వెనకాలమ్మా Insta lago.
కూటమి వస్తుంది అన్నింట్లో ఈ వీడియోలో ఇన్ని కూటమి మంచిదే కదా ఏదో పెద్దలు కష్టపడ్డారు మీరు కూడా బాగానే ఉంటారు బాగా ఫైనాన్స్ రండి స్టిక్ దింపబడుతుంది కదా డ్రై ఫ్రూట్స్ తింటారని అవి తెప్పించిన ముందుకు పెట్టారు అది ఏంటంటే స్ట్రైట్ తీసుకోండి ఖచ్చితంగా నేను చెప్పినా కదా మీరు ఉండేటప్పుడు నా దగ్గర అన్ని చేసేస్తాను ఇప్పుడైతే మీరేమనుకుంటే అది నడుస్తుంది ఇప్పుడు చేసుకోండి మళ్ళా పరిస్థితులు బాగా కాలం ఎడ్యుకేషన్ కూడా తీసుకున్న క్వశ్చన్ బా బాగా చదవండి ఈరోజు పొలమనేరు పట్టణ ప్రాంతంలో సాయి కిషోర్ జూనియర్ కాలేజీ అన్ని హంగులతో కూడా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఒక అనుభవం ఉండేటువంటి యువకులు ఈరోజు అటు ఎన్పిఎస్ స్కూల్ నుంచి ఇటు పక్క సాయి కిషోర్ జూనియర్ కాలేజీ వరకు గతంలో ఉన్నటువంటి అనుభవంతో బ్రహ్మాండంగా కూడా మంచి అట్మాస్ఫియర్లో మంచి బిల్డింగ్ ఫెసిలిటీస్తో అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి కెమిస్ట్రీకి కావాల్సినటువంటి ల్యాబ్స్తో కూడా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి టీచింగ్ స్టాఫ్తో కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం అంటే పూజా కార్యక్రమం చేసుకొని లాంఛనంగా ప్రారంభించుకోవడం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల అంటే పొలమనేరు నియోజకవర్గంలో రూరల్ పరిధిలో ఉండేటువంటి విద్యార్థులకు ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి కుటుంబాలకు నేరుగా రావడానికి వాళ్ళకి బస్ సౌకర్యం కూడా తీసుకొచ్చి ఇక్కడనే అమ్మాయిలకు హాస్టల్ ఫెసిలిటీ కూడా బయట నుంచి ఉండే అమ్మాయిలు దూరం నుంచి రావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇదే ప్రిమిసెస్లో లోపలనే అమ్మాయిలకు సంబంధించినటువంటి హాస్టల్ ఫెసిలిటీతో కూడా ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రూరల్ పరిధిలో ఉండేటువంటి అందరికీ కూడా విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ యువకులుగా వీళ్ళు స్థాపించారు కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మంచి టీచింగ్ స్టాఫ్ ఉంది కాబట్టి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వగలరనేటువంటి నమ్మకం కూడా ఈరోజు గత అనుభవంలో ఎందుకంటే ఇదివరకు వాళ్ళు ఏం చేసినటువంటి స్కూల్స్ ద్వారా ఉండే అనుభవంలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారని అనుకుంటున్నాం. మంచి ప్రిమిసెస్లో ఈ కాలేజీ బాగా ఎదగాలని ఈ ప్రాంతం మొత్తం కూడా
ఉండేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళ విద్యాభివృద్ధికి భవిష్యత్ తరాలు తీర్చిదిద్దడంలో వీళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఇదే విధంగా అంచెలంచెలుగా ఇంకా బాగా ఎదగాలని. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇక్కడ మనకు టెక్నికల్ కోర్సెస్ కానీ రకరకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ ప్రభుత్వం నుంచి ఈరోజు చాలా అవకాశాలు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా అందిపుచ్చుకొని ప్రభుత్వ పరంగా ఇంకా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో ముందు నుంచి చేశారో ఆ గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా పెంచి ఈ ప్రాంతానికి లబ్ధి చేకూర్చాలని చెప్పి నేను వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకున్నా. ఇది ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా, ఎందుకంటే మన గవర్నమెంట్కి సంబంధించి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఉన్నాయి. ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈ ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తామంటే మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రాంతానికి ఇంకా బాగా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ భగవంతుడు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ను బాగా మంచి ఎత్తుకు తీసుకెళ్ళి బాగా ఇంకా పెరిగి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు.